Right. Good morning. Good morning to our Honorable Director Sir Sri KNR Garu, my dear staff and my dear students. A very good morning to all. I am KSVN Manohar, Principal and Lecturer in Physics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Today, I want to discuss about degree second year, fourth semester physics subject. The paper title is Thermodynamics. ముందుగా మీకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు రీసెంట్గా మనకు ఒక సర్క్యులర్ పంపించడం జరిగింది. ఆ సర్క్యులర్ ఏంటంటే వాయిస్ మీకు అంత క్లారిటీ ఉందా? నా వాయిస్ ఒక్కళ్ళు చెప్పండి, ఎవరైనా అన్మ్యూట్ అయ్యి. వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందా? వాయిస్ క్లారిటీగా వినిపిస్తుందా? వినిపిస్తుందా వాయిస్? ఓకేనా? రైట్. ఓకే రైట్. అన్మ్యూట్ అయిపోండి అందరూ. మనకు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారు మీ డిగ్రీ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఈ కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా అంతా మనల్ని ఆన్లైన్లో కండక్ట్ చేయమంటం జరిగింది. అది ఆ సర్క్యులర్ మనకు ఒక 2 months బ్యాక్, అంటే మనకి ఎప్పుడైతే కరోనా వేవ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందో మన కాలేజీకి హాలిడేస్ ఇచ్చామో ఆ రోజు నుంచి కూడా వారు సర్క్యులర్ పంపిస్తూనే ఉన్నారు. అంటే ఈ సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన సెకండ్ ఇయర్కి సంబంధించిన ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ అంతా కూడా మీరు గూగుల్ మీట్ ద్వారా కానీ లేదా మనకి యూట్యూబ్కి సంబంధించినటువంటి క్లాసెస్ కండక్ట్ చేసి ఆ ఛానల్లో పొందుపరచమంచడం మనకు చెప్పడం జరిగింది. ఆ రకంగా మీకు ఇప్పటికే నేననే కాదు ప్రతి స్టాఫ్ కూడా మీకు ఆ సంబంధించినటువంటి సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఆ 4 యూనిట్లు ఇంచుమించుగా మొత్తం ఉన్నటువంటి యూనిట్స్ 5 అయితే సుమారుగా మీకు 4 యూనిట్లు మన ఫిజిక్స్ సబ్జెక్ట్కి సంబంధించి యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పడము, ఆ ఛానల్లో మీకు సబ్స్టిట్యూట్ చేయటము జరిగింది. అవి ఎప్పటికప్పుడు మీకు నేను మన వాట్సాప్కి సంబంధించిన గ్రూప్లో ఆ ఛానల్ లింక్స్ పంపుతున్నాను. అదేవిధంగా మెటీరియల్ కూడా ఇప్పటివరకు మీకు నేను 4 యూనిట్లు పంపించాను. ఇవాళ మీకు ఎర్లీ మార్నింగ్ 5th యూనిట్ కూడా పంపించడం జరిగింది ఫిజిక్స్కి సంబంధించి. అంటే ఇవాళతో మీకు ఈ గూగుల్ మీట్ క్లాస్తో ఈ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి కంప్లీట్ సిలబస్ అయితే డిక్టేషన్ అయితే మీకు చెప్పడం జరిగింది. ఇక చదవటం మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ 2 months కంప్లీట్ అయింది కాబట్టి ఎప్పుడు కూడా యూనివర్సిటీ వారు ఒక సెమిస్టర్ నుంచి మరొక సెమిస్టర్కి ఎంత టైం ఇస్తున్నారంటే ఒక 4 months గడువు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు 2 నెలలు పూర్తయింది ఆన్లైన్లో కండక్ట్ చేయమంటాం చెప్పి యూనివర్సిటీ వారు. అంటే ఇంకా కేవలం 2 నెలలు మాత్రమే ఎగ్జామినేషన్స్కి టైం ఉంది అనేసి మీరు మైండ్ సెట్లో ప్రిపేర్ అవ్వాలి. కారణం ఏంటంటే జూలై 3rd వీక్లో ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవ్వలేదు. మీ అయినాయి కానీ 3rd and 5th అయినాయి కానీ ఫస్ట్ సెమిస్టర్ మనకి ఈ వాళ్ళ కరోనా వాళ్ళ ఎగ్జామ్స్ ఆగిపోయినాయి. వాళ్ళకి జూలై 3rd వీక్లో పెడతారని మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది యూనివర్సిటీ ద్వారా తెలిసింది. సో అందువల్ల మీకు కూడా ఎగ్జామినేషన్స్ అనేవి ఆగస్టులో కండక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు ఈ ఆన్లైన్ ద్వారానే మెటీరియల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవటము, తర్వాత మీకు ఏదైతే మీకు మెటీరియల్ పంపించామో వాటన్నిటిని కూడా నోట్బుక్స్ పెట్టుకుని రాసుకోవటము, తద్వారా అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో ఆ మెటీరియల్కి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా ఆడియో వీడియో క్లాసెస్ అన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా విని ఇదంతా కూడా మెటీరియల్ అంతా ప్రిపేర్ చేసుకుని ఎగ్జామినేషన్స్కి అంతా కూడా మీరు సిద్ధం కావాలని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా. ఇప్పుడు మనకి ఈ ఫోర్త్ సెమిస్టర్కి సంబంధించినటువంటి ఫిజిక్స్ పేపర్ టైటిల్ ఏంటంటే థర్మోడైనమిక్స్. ఒకసారి మరలా మీకు రివైజ్ చేస్తాను. ఫస్ట్ సెమిస్టర్ ఏంటంటే మీకు మెకానిక్స్ అండ్ వేవ్స్ అండ్ ఆసిలేషన్స్, మీరైతే మెకానిక్సే నేర్చుకున్నారు అక్కడ. తర్వాత సెకండ్ సెమిస్టర్లో మీరు వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ నేర్చుకున్నారు. ఫస్ట్ సెమిస్టర్ వచ్చి మెకానిక్స్, సెకండ్ సెమిస్టర్ వచ్చి వేవ్స్ అండ్ ఆసిలేషన్స్ నేర్చుకున్నారు. థర్డ్ సెమిస్టర్లో మీరు వేవ్ ఆప్టిక్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఫోర్త్ సెమిస్టర్ యొక్క పేపర్ టైటిల్ ఏంటంటే థర్మోడైనమిక్స్, ఉష్ణగతిక శాస్త్రం అంటారు తెలుగులో. థర్మోడైనమిక్స్లో మీకు ఏ యూనిట్ ఏ పేపర్ టైటిల్ తీసుకున్నా అందులో 5 యూనిట్లు ఉంటాయి. దీంట్లో మరలా మీకు ఈ థర్మోడైనమిక్స్ పేపర్ టైటిల్లో మరలా 5 యూనిట్లో ఫస్ట్ యూనిట్ ఏంటంటే ఎగైన్ థర్మోడైనమిక్స్. సెకండ్ యూనిట్ నేమ్ వచ్చి మాక్స్వెల్ ఈక్వేషన్స్. థర్డ్ యూనిట్ నేమ్ వచ్చి లో టెంపరేచర్ ఫిజిక్స్. అండ్ ఫోర్త్ యూనిట్ నేమ్ వచ్చి ఆల్రెడీ మీకు చెప్పాను నేను, కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, రీసెంట్గా అప్లోడ్ చేశాను అది. నౌ ద లాస్ట్ యూనిట్ 5th యూనిట్ ఈజ్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్. 5 యూనిట్లు.
4 యూనిట్లు యూట్యూబ్లో పొందుపరిచాను మీకు నేను ఆడియో అండ్ వీడియో క్లాసెస్ని మెటీరియల్ని మీకు వాట్సాప్లో పంపించాను. ఇవాళ 5th యూనిట్ని ఇంకా యూట్యూబ్లో చెప్పడం జరగదు, కేవలం మీకు ఎల్ఎంఎస్ గూగుల్ మీట్ ద్వారానే 5th యూనిట్ చెప్తున్నాను. సో ఇవాళతో మీకు 5 యూనిట్ల సిలబస్ కూడా పూర్తిగా ఆన్లైన్ ద్వారా కంప్లీట్ అవుతుంది. సో మెటీరియల్ కూడా మీరు అది జాగ్రత్తగా నోట్స్లో అంతా కూడా ఫెయిర్ చేసుకోండి. 5th యూనిట్ వచ్చి నౌ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ అంటే ఎర్లీ మార్నింగ్ పంపించింది. ఈ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్లాక్ బాడీ. ఈ థర్మోడైనమిక్స్ సంబంధించినటువంటి అంటే ఈ పేపర్ టైట్లకి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా టెంపరేచర్కి సంబంధించిందే ఉంటుంది, అంటే ఉష్ణోగ్రతకి రిలేటెడ్గానే ఉంటుంది అంతా కూడా. అందుకే థర్మోడైనమిక్స్ అన్నారు, అంటే ఉష్ణగతిక శాస్త్రం అని. ఉష్ణగతిక శాస్త్రంలో పదవులోనే పేరుంది ఉష్ణ అని, అంటే థెర్మో అంటే టెంపరేచర్ అని అర్థం. థెర్మో మీన్స్ అంటే మొత్తం 5 యూనిట్లు కూడా ఉష్ణోగ్రతకి సంబంధించినవే. మీకు ఈ 4 యూనిట్లు కూడా పూర్తయిన 4 యూనిట్లు ఇప్పుడు చెప్పబోయేది 5 యూనిట్లు కూడా కేవలం టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి యూనిట్స్ మాత్రమే. సో ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే బ్లాక్ బాడీ, కృష్ణ వస్తువు అంటారు. బ్లాక్ బాడీ అంటే డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఎ పెర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ పెర్ఫెక్ట్ ఎమిటర్. ఇట్ ఈజ్ ఎ పెర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ పెర్ఫెక్ట్ ఎమిటర్. అది పూర్తిగా దాని మీద పడ్డ పూర్తిగా అన్ని రకాల వికిరణాలని శోషణం చేసుకుంటుంది. అదేవిధంగా దాని మీద ఉన్నటువంటి అన్ని రకాల వికిరణాలని బయటికి ఎమిట్ చేస్తుంది, ఉద్గారిస్తుంది. దాని మీద పడ్డ అన్ని రకాల వికిరణాలను ఇట్ విల్ అబ్జార్బ్స్ అండ్ ఇట్ విల్ ఎమిట్స్ ఆల్ ద రేడియేషన్స్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, మనం బ్లాక్ బాడీ కాదు. సో బ్లాక్ బాడీ అయితే మన మీద పడ్డ అన్ని రకాల వికిరణాలను మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎండలో కూర్చున్నాను, మీ మన కాలేజీ వెనకాల జామ చెట్టు ఉంటుంది చూడండి, అక్కడ కూర్చుని ఉన్నాను. నా మీద కొన్ని రేస్ పడుతున్నాయి, సన్ రేస్ పడుతున్నాయి, నా మీద కొన్ని వికిరణాలు పడుతున్నాయి. పడ్డ అన్ని రకాల వికిరణాలని బాడీ అబ్జర్వ్ చేసుకోదు, అన్ని రకాల వికిరణాలని బయటకు ఎమిట్ చేయదు. కొన్ని మాత్రమే నా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది వికిరణాలను. చూడండి, ఈ లైట్ రేస్ అన్నిటిని నా బాడీ అన్ని రకాల వికిరణాలని అబ్జర్వ్ చేసుకోకుండా కొన్ని వికిరణాలను అబ్జర్వ్ చేసుకుంటుంది, కొన్ని వికిరణాలను బయటకు ఎమిట్ చేసేస్తుంది. ఐఎమ్ నాట్ ఎ బ్లాక్ బాడీ. సో బ్లాక్ బాడీ ఏంటి? ఇట్ ఈస్ ఎ పెర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ పెర్ఫెక్ట్ ఎమిటర్. అంటే దాని మీద పడ్డ అన్ని రకాల వికిరణాలని అబ్జార్బ్ చేసుకోవాలి, అదేవిధంగా దాని మీద పడ్డ అన్ని రకాల వికిరణాలని కూడా బయటకు ఎమిట్ చేయాలి. సో ఆ రకంగా చేసేటువంటి క్యారెక్టర్స్ కలిగినటువంటి బాడీని ఏమంటారంటే బ్లాక్ బాడీ అంటారు. సో కానీ యూనివర్స్లో మనకి విశ్వంలో పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అంటూ ఏమీ లేదు. ఎంత నల్లనైన వస్తువు తీసుకున్నా మీరు ఎండలో పెట్టినప్పటికీ, ఎంత బ్లాక్గా ఉన్న బాడీ అయినా అది మీరు ఎండలో తీసుకెళ్ళి పెట్టినప్పటికీ వికిరణాలను ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది బ్లాక్ బాడీ, కాదనను నేను. కానీ అన్ని రకాల వికిరణాలని అయితే అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే 100 రకాల వికిరణాలను బ్లాక్ బాడీ మీద పడుతున్నాయి అనుకోండి, ఇంచుమించు 90 to 95 రేడియేషన్స్ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అదే నేను తీసుకెళ్ళి ఎండలో ఉన్నాను అనుకోండి, అన్ని రకాల వికిరణాలు కాకుండా ఇది 50% అబ్జర్వ్ చేసుకోగలను, పూర్తిగా బ్లాక్గా లేను కాబట్టి నేను. అంటే బ్లాక్ బాడీ అయితే కొంచెం నల్లగా ఉన్నటువంటి వస్తువు అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ కంప్లీట్గా 100% రేడియేషన్స్ని అయితే అబ్జర్వ్ చేసుకోలేదు. మరి కంప్లీట్ బ్లాక్ బాడీ అనేది యూనివర్స్లో ఉందా అంటే లేదు. ఈ విశ్వంలో ఎక్కడా కూడా పూర్తిగా వికిరణాలను అబ్జర్వ్ చేసుకునేటువంటి బ్లాక్ బాడీ అయితే ఎక్కడా లేదు. కానీ మరి యూనివర్స్లో మనం దేన్ని బ్లాక్ బాడీగా పరిగణనలోకి తీసుకుంటాం మాస్టారు అంటే, ఒక బాడీ మీద దీపపు మసి పూయడం జరిగిన, లేదా ఒక ప్లాటినం పూత పూసిన ఆ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ ఎక్కువ వికిరణాలను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంచుమించుగా 99% వికిరణాలను అబ్జర్వ్ చేసుకుంటుంది దీపపు మసి పూసినటువంటి వస్తువు, లేదా ప్లాటినం పూత పూసినటువంటి వస్తువు. రెండు వస్తువులు కూడా చాలా ఎక్కువ వికిరణాలను అబ్జర్వ్ చేసుకుంటాయి. సో కానీ అవి 100% రేడియేషన్స్ని మన లోపలికి అబ్జర్వ్ చేసుకుంటాయి అంటే చేసుకోలేవు, 99% వరకు చేసుకుంటాయి. ఇంచుమించుగా వాటినే మనం బ్లాక్ బాడీగా పరిగణలోకి తీసుకుంటాము. కానీ పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అంటూ యూనివర్స్లో లేదు. బ్లాక్ బాడీని 2 సైంటిస్టులు డిజైన్ చేశారు. ఒకళ్ళు ఫెరీస్ అనే శాస్త్రవేత్త, రెండవ అతను వీన్స్ అనేటువంటి శాస్త్రవేత్త. ఒకటి ఫెరీస్ బ్లాక్ బాడీ, రెండవది వీన్స్ బ్లాక్ బాడీ. అతని పేర్ల మీదుగా వాళ్ళ పేర్ల మీదుగా ఆ బ్లాక్ బాడీస్కి ఏం పేరు పెట్టారంటే, ఒకదానికి ఫెరీ బ్లాక్ బాడీ అని పేరు పెట్టారు, మరొక దానికి వీన్స్ బ్లాక్ బాడీ అని పేరు పెట్టారు.
మీకు ఫెరీస్ బ్లాక్ బాడీ ఇప్పుడు నేను చూపిస్తాను విజిబిలిటీగా. సో మీకు డయాగ్రామ్ లో ఉంది చూడండి, రౌండ్ షేప్ లో వేసేది చూడండి, అది ఫెరీస్ బ్లాక్ బాడీ. ఆ ఫెరీస్ బ్లాక్ బాడీ లోపల అంతా కూడా మీకు దీపపు మసి ఉంటుంది. ల్యాంప్ బ్లాక్ అన్నారు చూడండి, సో ల్యాంప్ బ్లాక్ కోటింగ్ ఉంటుంది అన్నమాట. దీపపు మసి అంటే దీపం వెలిగిస్తే మసి నల్లని మసి ఏ రకంగా అయితే బయటకు వస్తుందో ఆ రకమైనటువంటి మసి అంతా కూడా ల్యాంప్ బ్లాక్ అంతా కూడా లోపల పూయబడి ఉంటది అన్నమాట. సర్క్యులర్ షేప్ లో ఉంటది, గోళాకారంలో ఉంటది. దాని మీద పడ్డ అన్ని రకాల వికిరణాలని అది అబ్జర్వ్ చేసుకుంటది. దాన్ని ఫెరీస్ బ్లాక్ బాడీ అంటారు. అది ఫెరీ అనే శాస్త్రవేత్త కన్స్ట్రక్ట్ చేశాడు. అతని పేరు మీదుగా దాన్ని ఫెరీస్ బ్లాక్ బాడీ అంటారు. రెండవ రకం వీన్స్ అనే శాస్త్రవేత్త డిజైన్ చేయడం జరిగింది. సో అది ఏ రకంగా ఉందంటే ఒక స్తూపాకృతిలో ఉంది చూడండి అడ్డంగానే, దాన్ని వీన్స్ బ్లాక్ బాడీ అంటారు. ఇది వీన్స్ బ్లాక్ బాడీ లోపల ఫాయిల్స్ ఉంటాయి, చుట్లు ఉంటాయి, అదేవిధంగా డయాఫ్రమ్స్ ఉంటాయి. బయట అంతా కూడా పోర్సలిన్ గొట్టం ఉంటుంది, పైన కింద ఉంది చూడండి, దాన్ని పోర్సలిన్ ట్యూబ్ అంటారు. ఇది లోపలికి పడ్డ అన్ని రకాల వికిరణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మ్యాక్సిమం బయటికి ఎమిట్ చేస్తుంది. ఈ షేప్లో ఉన్న బ్లాక్ బాడీని ఏమంటారంటే వీన్స్ బ్లాక్ బాడీ అని చెప్తాం. ఫెరీస్ బ్లాక్ బాడీ ఏమో రౌండ్ షేప్లో ఉంటుంది, అంటే గోళాకారంలో ఉంటుంది. దాని మీద పడ్డ అన్ని రకాల వికిరణాలను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదే రెండిట్లకి తేడా చూసుకోండి. ఫెరీ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది, అన్నిటిని లోపలికి లాక్కుంటుంది. ఇదేమో గోళాకారంలో ఉంటుంది. వీన్స్ అయితే స్తూపాకారంలో ఉంటుంది. ఆ రకంగా దాని మీద పడ్డ అన్ని రకాల వికిరణాలు బయటికి ఉద్గారిస్తుంది అన్నమాట, బయటకు వదిలేస్తుంది. ఇదేమో ముందుదేమో ఫెరీస్ ఏమో లోపలికి అబ్జర్వ్ చేసుకుంటుంది, వీన్స్ ఏమో అన్నిటిని బయటికి ఎమిట్ చేస్తుంది. రెండు కూడా బ్లాక్ బాడీస్. అంటే వాళ్ళ సైంటిస్టుల నేమ్ల మీదుగా ఒకటేమో ఫెరీస్ బ్లాక్ బాడీ అన్నారు, మరొకటేమో వీన్స్ బ్లాక్ బాడీ అని చెప్పడం జరిగింది. సో ఆ రెండు రకాల బాడీస్ని బ్లాక్ బాడీస్ అంటాము. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఎస్ఐ క్వశ్చన్, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఏ బ్లాక్ బాడీ రేడియేషన్. అంటే కృష్ణ వస్తువులో బ్లాక్ బాడీని తెలుగులో కృష్ణ వస్తువు అంటారు. కృష్ణ వస్తువు యొక్క వికిరణం యొక్క వితరణ ఏదో రకంగా ఉంటుంది అనే దాన్ని వివరించమని చెప్పడం జరుగుతుంది మనకి. సో రైట్, ఈ కాన్సెప్ట్లో మీకు ఒక డయాగ్రామ్ చెప్తాను ఎస్ఐ క్వశ్చన్లో, ఆ డయాగ్రామ్ని బట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మరలా ఇంకొక 3 ఎస్ఐ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీనిలో మీకు డయాగ్రామ్ తీసుకున్నప్పుడు, ఇది బ్లాక్ బాడీని తీసుకున్నప్పుడు డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ వివరించమన్నప్పుడు అది డయాగ్రామ్, ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఏ బ్లాక్ బాడీ. సో దీనిలో మీకు ఏముంటుంది అంటే స్టార్టింగ్లో ఓ అని ఉంది చూడండి ఒక స్క్వేర్లో, అది బ్లాక్ బాడీ అమ్మ. స్టార్టింగ్లో చూడండి పైన కింద కాన్కేవ్ మిర్రర్స్ ఉన్నాయి, M1 M2 కాన్కేవ్ మిర్రర్స్. గళ్ళు వేసారు చూడండి లైన్స్, అది కాన్కేవ్ మిర్రర్స్ అవి. సో ఆ రెండిట్ల మధ్యలో ఒక బ్లాక్ బాడీ తీసుకున్నారు, ఓ అనేటువంటి బ్లాక్ బాడీ. ఓ దగ్గర నుంచి బ్లాక్ బాడీ దగ్గర నుంచి కాంతి కిరణాలు మిర్రర్స్ మీద పడతాయి. మిర్రర్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి, కాంతి కిరణాలను రిఫ్లెక్ట్ చేస్తుంది. సో కాంతి కిరణాలు ఏమవుతాయి అంటే ఓ దగ్గర నుంచి దర్పణాల మీద పడి, పుటాకార దర్పణాలు M1 M2 దగ్గర మీద పడినటువంటి కాంతి కిరణాలు మనకి ఒక ప్రిజం మీద పడుతున్నాయి, ABC అనేటువంటి ఒక ప్రిజం మీద పడుతున్నాయి, పట్టకం మీద పడిలా చేస్తాం. పట్టకం గాజుతో కానీ ఫ్లోరోస్పార్ మెటీరియల్తో కానీ చేయబడి ఉంటుందమ్మా. సో ఆ పట్టకం మీద పడ్డటువంటి కాంతి కిరణాలన్నీ కూడా బయటికి ఎమర్జ్ అవుతున్నాయి. మరలా చూడండి బయటకు వస్తున్నాయి, పట్టకం మీద ABC మీద పడ్డ కాంతి కిరణాలు. బయటకు వచ్చినటువంటి కాంతి కిరణాలు మరొక పుటాకార దర్పణం M3 ఉంది చూడండి పక్కనే, M3 మీద పడ్డాయి. మరలా M3 నుంచి కాంతి కిరణాలు, దర్పణం యొక్క ప్రాపర్టీ ఏంటి, కాంతి కిరణాలని పరావర్తనం చెందిస్తుంది, రిఫ్లెక్షన్ చేస్తుంది. సో ఆ రిఫ్లెక్షన్ చెందినటువంటి కాంతి కిరణాలన్నింటినీ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్లో గ్యాదర్ అయ్యే విధంగా పెడతారు. ఆ ఇన్స్ట్రుమెంట్కి ఏం పేరు పెట్టారు అంటే బోలోమీటర్ అని పేరు పెట్టారు. ఆ ఇన్స్ట్రుమెంట్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ బోలోమీటర్. ఆ బోలోమీటర్లో ఒక రీడింగ్ ఉంటుంది అన్నమాట. మన బైక్లో మనకి రీడింగ్ ఏ రకంగా మనం ఎంత స్పీడ్తో వెళ్తున్నాము అనేది ఎక్సలేటర్ రీడింగ్,
ఏ రకంగా అయితే మనకి స్పీడోమీటర్ రీడింగ్ ఉంటుంది, 30 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నామా, 40 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నామా, లేదా ఫాస్ట్గా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నామని బైక్లో రీడింగ్ ఎలా ఉందో ఈ బోలోమీటర్లో కూడా రీడింగ్ ఉంటుంది. నీడిల్ ఉంటుంది, పైకి కిందకి కదులుతూ ఉంటుంది నీడిల్. సో ఆ నీడిల్ కదులుతున్న దాన్ని బట్టి ఎంత టెంపరేచర్ కలిగినటువంటి కాంతి కిరణాలు బోలోమీటర్లో అబ్జార్బ్ అయ్యాయి, పడ్డాయి అనేది మనకి తెలుస్తుంది. సో ఆ రకంగా ఆ బోలోమీటర్ రీడింగ్ అనేది ఒక్కొక్క వేవ్ లెంత్కి ఒక్కొక్క రకమైనటువంటి రీడింగ్ మనకు అందులో కనిపించడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ రేస్ పడ్డాయి అనుకోండి, సో వాటి యొక్క రీడింగ్ వేరేగా ఉంటుంది. వైలెట్ కలర్ రేస్ పడ్డాయి అనుకోండి బోలోమీటర్లో, వాటి యొక్క రీడింగ్ వేరేగా ఉంటుంది. సో అంటే రెడ్ కలర్ రేస్కి వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి రీడింగ్ ఎక్కువగా ఉంటుంది. వైలెట్ కలర్ రేస్కి మనకి టెంపరేచర్ అనేది వేవ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి రీడింగ్ తక్కువగా ఉంటుంది. ఈ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అది డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ ద్వారా మీకు నేను పూర్తిగా ఎస్ఐ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు సంబంధించినటువంటి మెటీరియల్లో మీరు చూసుకుంటే అది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ఎక్స్పెరిమెంట్ని మనకి చేసినటువంటి ఇద్దరు సైంటిస్టులు చేయడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ని లోమర్ అండ్ ప్రింక్షియం ఫస్ట్ పారాగ్రాఫ్లో ఉంటుంది. అది ఫస్ట్ పారాగ్రాఫ్లో 4th లైన్లో LUMMER లోమర్ అండ్ ప్రింక్షియం అని ఉంది చూడండి, PRINGSHIEM. వాళ్ళిద్దరు సైంటిస్టులు చేశారు. దీన్ని ఎప్పుడు చేశారు అంటే 1899, 1899 1899లో ఇద్దరు సైంటిస్టులు చేశారు ఈ ఎక్స్పెరిమెంట్ని, లోమర్ అండ్ ప్రింక్షియం. దీన్ని ఎవరు బలపరిచారు అంటే స్టీఫెన్ అనే శాస్త్రవేత్త బలపరచడం జరిగింది. స్టీఫెన్ నియమం ఏంటంటే ఈజ్ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ T⁴. ఈజ్ ఎనర్జీ అండ్ T ఈజ్ టెంపరేచర్. ఇది బ్లాక్ బాడీ రేడియేషన్కి సంబంధించినటువంటి నియమం. ఇది ఎస్ఐ క్వశ్చన్. లాటర్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా మరలా ఇది పూర్తి అయిన తర్వాత, ఇది ఒక ఎస్ఐ క్వశ్చన్ అయితే ఈ ఎస్ఐ క్వశ్చన్ అయిన తర్వాత మరలా 3 ఎస్ఐ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఒకటి వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, రెండవది ర్యాలీ జీన్స్ లా, అండ్ థర్డ్ వన్ ప్లాంక్స్ రేడియేషన్ లా. 3 ఎస్ఐ క్వశ్చన్. 3 ఎస్ఐ క్వశ్చన్స్లో ఒక ఎస్ఐ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడగడం జరుగుతుంది ఈ యూనిట్ నుంచి. మరి ఇంకొక ఎస్ఐ క్వశ్చన్ ఏం అడుగుతాడు అంటే నెక్స్ట్ కాన్సెప్ట్లు ఉన్నాయి ఎస్ఐ క్వశ్చన్ అయిపోయిన తర్వాత, అది కానీ లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో అది కానీ అడగడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పబోయేటువంటి 3 ఎస్ఐ క్వశ్చన్స్లో ఏదో ఒక ఎస్ఐ క్వశ్చన్ ఏ కానీ బి కింద ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను చెప్పిన ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ కానీ లేటర్ మనకి కాన్సెప్ట్స్ ఉన్నాయి 3 ఎస్ఐ క్వశ్చన్లు అయిపోయిన తర్వాత అందులోంచి కానీ అడగడం జరుగుతుంది. సో 3 ఎస్ఐ క్వశ్చన్లు కూడా బ్లాక్ బాడీకి సంబంధించినటువంటివే. ఈ 3 ఎస్ఐ క్వశ్చన్స్లో ఫస్ట్ది ఏంటంటే వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, వీన్స్ స్థానభ్రంశ నియమం అంటారు. బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి మీకు నేను పూర్తి ఎక్స్ప్లెనేషన్ కాకుండా డయాగ్రాము ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు యూనిట్ అంతా పూర్తి అవ్వాల్సి ఉంది కాబట్టి మీరు మెటీరియల్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టెప్ బై స్టెప్ చూసుకోండి. సో ప్రాక్టీస్ చేయండి స్టెప్ బై స్టెప్ అంతా కూడా. ఫస్ట్ వన్ ఏంటంటే వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, వీన్స్ స్థానభ్రంశ నియమం అని చెప్తాము. సో వీన్స్ స్థానభ్రంశ నియమం ఏం చెప్తుంది అంటే మ్యాథమెటికల్ ఫార్ములా చెప్తాను, దాన్ని బట్టి స్టేట్మెంట్ చెప్తాను. లాంబ్డా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. లాంబ్డాకి సఫిక్స్లో m అమ్మ. లాంబ్డా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మీకు ఫార్ములాను చూపిస్తాను ఒకసారి చూడండి, వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా యొక్క ఫార్ములా. సో లాంబ్డా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, దట్ ఈజ్ అని రాశారు చూడండి, దట్ ఈజ్ లాంబ్డా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో దానిలో లాంబ్డాకి సఫిక్స్లో m, అది అంటే మ్యాక్సిమం వేవ్ లెంత్ అని అర్థం, సఫిక్స్లో మెన్షన్ చేస్తున్నాం. సింపుల్గా రాయాలంటే లాంబ్డా ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని రాసినా పర్వాలేదు, లేదా లాంబ్డాకి సఫిక్స్లో m తీసుకోవాలి. సో లాంబ్డా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో స్టేట్మెంట్ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్సిమం వేవ్ లెంత్ లేదా ద ప్రొడక్ట్ ఆఫ్ వేవ్ లెంత్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎనర్జీ అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్. అగైన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఇంటూ ఉంది మధ్యలో, సో అందువల్ల ప్రొడక్ట్ రాస్తున్నాం. ద ప్రొడక్ట్ ఆఫ్ వేవ్ లెంత్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎనర్జీ అంటే మ్యాక్సిమం ఎనర్జీకి సంబంధించినటువంటి వేవ్ లెంత్ అంటే లాంబ్డా అని అర్థం. సో ద ప్రొడక్ట్ ఆఫ్ వేవ్ లెంత్ కరస్పాండింగ్ టు మ్యాక్సిమం ఎనర్జీ
అండ్ అబ్సల్యూట్ టెంపరేచర్, క్యాపిటల్ టీని అబ్సల్యూట్ టెంపరేచర్ అంటారు, ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. వాటి రెండిట్ల యొక్క లబ్ధము స్థిరాంకానికి సమానము. మరి మరి ఈ ఎక్స్పెరిమెంట్ని మనం ప్రూవ్ చేయడానికి ఏం తీసుకోవాలి మాస్టారు అంటే, ఒక స్పెరికల్ ఎన్క్లోజర్ తీసుకోవాలి. అంటే మనకి క్రికెట్ బాల్ ఉంటుంది చూడండి, ఆ బాల్ షేప్లో ఒక బ్లాక్ బాడీని తీసుకోవాలి. ఆ బాల్ లోపలకు ఒక రంధ్రం చేసి కాంతి కిరణాలను ఇన్సిడెంట్ చేయాలి. లోపలికి కాంతి కిరణాలన్నీ కూడా ఆ బాల్ లోపలికి వెళ్తాయి. స్పెరికల్ ఎన్క్లోజర్ పాత్ర అంతా కూడా స్టీల్తో కానీ అల్యూమినియంతో కానీ తయారు చేయబడుతుంది. మనం బాల్ అయితే రబ్బర్ బాల్ అయితే కనుక రబ్బర్ మెటీరియల్తో తయారు చేస్తారు, లేదా ప్లాస్టిక్తో తయారు చేస్తారు. సో ఇక్కడ ఎన్క్లోజర్ ఒక కాపర్ మెటీరియల్ కానీ, లేదా ఒక అల్యూమినియం మెటీరియల్ కానీ, లేదా ఒక స్టీల్ మెటల్ కానీ తీసుకోవాలి. తీసుకుని లోపలికి కాంతి కిరణాలను ఇన్సిడెంట్ చేయాలి. అప్పుడు స్టీల్ మెటల్ లోపల కాంతి కిరణాలన్నింటినీ అబ్జర్వ్ చేసుకుంటుంది, బ్లాక్ బాడీ కాబట్టి. అబ్జర్వ్ చేసుకున్నప్పుడు బ్లాక్ బాడీ ఏమవుతుంది, వేడెక్కుతుంది. టెంపరేచర్ దాని మీద పడ్డప్పుడు వేడెక్కుతుంది. ఇప్పుడు నా మీద కాంతి కిరణాలు పడ్డాయి, నా బాడీని ఎలా పట్టుకున్నాను అనుకోండి, హీట్గా అవుతుంది నా బాడీ. సో అదేవిధంగా దాని లోపల పడ్డటువంటి కాంతి కిరణాలను అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఆ స్పెరికల్ బాడీ అంతా కూడా వేడెక్కడం జరుగుతుంది. వేడెక్కడం వల్ల వేడెక్కిన ప్రతి వస్తువు కూడా ఎక్స్పాండ్ అవుద్ది, ఇలాగా వ్యాకోచం చెందుతుంది. అందుకే మనకి బ్రిడ్జెస్ తీసుకున్నప్పుడు, పెద్ద పెద్ద వంతెనలు తీసుకున్నప్పుడు అక్కడక్కడ మధ్యలో ఖాళీలు ఉంటాయి. మనం బండి మీద వెళ్తున్నప్పుడు టక్కన తగులుతూ ఉంటాయి, చిన్న చిన్న గ్యాప్స్ ఏర్పరుస్తారు. అక్కడ ఒక మెటల్ నుంచుతారు, అక్కడ స్టీల్ మెటల్ నుంచుతారు, రెండిట్లకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. కారణం ఎందుకంటే వేసవ కాలంలో ఏవైతే మనం ఐరన్ మెటల్ తీసుకున్నామో అవి ఎక్స్పాండ్ అవుతాయి అన్నమాట. బ్రిడ్జ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయినప్పుడు పగుళ్ళు ఏర్పడిపోకుండా మనకు అక్కడ బ్రిడ్జ్ అనేది బ్రేక్స్ రాకుండా ఉండడం కోసం ఖాళీలు ఏర్పరుస్తారు. అక్కడ మనం ఎందుకు ప్లెయిన్గా వేసేయచ్చు కదా, అంతా తారు వేసేయచ్చు కదా, ప్లెయిన్గా వెళ్ళిపోవచ్చు కదా, ఈ మయాన్ని ఎందుకు ఈ బ్రేక్స్ అని అనుకుంటాం. కారణం ఏంటంటే డ్యూ టు ఎక్స్పాన్షన్ బ్రేక్స్ విల్ అక్కర్స్. సో అదే విధంగా ఇక్కడ ఈ బాల్ లోపల ఈ స్పెరికల్ ఎన్క్లోజర్ లోపల కాంతి కిరణాలు పట్టడం వల్ల అది వేడెక్కి ఎక్స్పాండ్ అవుతుంది, ఇలా వ్యాకోచం చెందుతుంది అన్న సిద్ధాంతాన్ని ఉపయోగించుకుని ఈ వీన్స్ అనే శాస్త్రవేత్త ఎక్స్పెరిమెంట్ చేయటం జరిగింది. దీన్నే వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అంటారు. సో ఫైనల్లీ వీ గెట్ ఏం పొందుతాము అంటే దీనిలో లాంబ్డా m into t is equal to constant and the wavelength corresponding to maximum energy and t is absolute temperature, its product is equal to constant అని వస్తుంది. మీరు నేను ఏదైతే ఇప్పుడు మ్యాథమెటికల్ ఫార్ములా చెప్పానో, స్టేట్మెంట్ చెప్పానో, దీని ప్రూఫ్ అంతా మీ మెటీరియల్లో ఉంటుంది. దాన్ని నేను స్టెప్ బై స్టెప్ అంతా కూడా క్లియర్గా డయాగ్రామ్స్ ఉపయోగించి, ట్రిగనామెట్రిక్ ఫార్ములాస్ ఉపయోగించి, లాగథమిక్ ఫార్ములాస్ ఉపయోగించి చేయటం జరిగింది. చివరిగా మనకు లాంబ్డా m into t is equal to constant అని ప్రూవ్ చేసాము. అదంతా కూడా మెటీరియల్లో చూడండి. అండ్ ద లేటర్ సెకండ్ ఎస్ఐ క్వశ్చన్ ఈజ్ ర్యాలీ జీన్స్ లా. ఇందులో ఉన్నటువంటి బ్లాక్ బాడీలో ఉన్నటువంటి ఆల్రెడీ మీకు ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ చెప్పాను, దాని నుంచి తీసుకుంటే ఇది మూడో ఎస్ఐ క్వశ్చన్. ఓన్లీ మనం లాస్ట్ చెప్పుకున్నప్పుడు తీసుకుంటే ఫస్ట్ది ఏమో వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, రెండవది ఏమో ర్యాలీ జీన్స్ లా. ఇప్పుడు సెకండ్ వన్ ర్యాలీ జీన్స్ లా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం తీసుకుంటారు సార్ పాత్ర అన్నప్పుడు, మనం ఇక్కడ పాత్రను ఏం తీసుకుంటాము అంటే ఒక క్యూబికల్ ఎన్క్లోజర్ తీసుకుంటాము. ఇంతకు ముందేమో బాల్ తీసుకున్నారు, గుండ్రంగా ఉన్నటువంటి స్పెరికల్ ఎన్క్లోజర్ తీసుకున్నారు, షేప్ ఎలా ఉంది. ఇప్పుడు ఏం తీసుకుంటారంటే ఒక క్యూబికల్ ఎన్క్లోజర్ తీసుకుంటారు. క్యూబికల్ ఎన్క్లోజర్ ఎలా ఉంటుందంటే, మీకు మన క్లాస్ రూమ్ తీసుకున్నారనుకోండి, గది ఏ రకంగా ఉందో ఇట్ ఈజ్ క్యూబికల్ ఎన్క్లోజర్. లేదా మనం ఒక డస్టర్ తీసుకున్నాం, రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది, ఇట్ ఈజ్ ఆల్సో ఏ క్యూబికల్ ఎన్క్లోజర్. రెక్టాంగిల్ షేప్లో ఉందన్నమాట మన డస్టర్. మనం బోర్డు మీద చెరుపు ఎరైజ్ చేసుకునేటువంటి డస్టర్ ఏ రకంగా ఉందో ఆ రకంగా తీసుకుంటారు ఇక్కడ పాత్రని. దీంట్లోకి కాంతి కిరణాలను ఇన్సిడెంట్ చేస్తారు. ఇప్పుడు ర్యాలీ జీన్స్, ఇద్దరు సైంటిస్టులు ర్యాలీ అండ్ జీన్స్. ఇంతకుముందు వీన్స్ అనే శాస్త్రవేత్త ఒక అతనే, ఇక్కడ ఇద్దరు సైంటిస్టులు చేశారు ఈ నియమాన్ని, ర్యాలీ జీన్స్ లా అంటున్నారు. ర్యాలీ ఒక సైంటిస్టు, జీన్స్ రెండవ సైంటిస్టు. ఇద్దరు సైంటిస్టులు కలిపి చేసిన ఎక్స్పెరిమెంట్ని ర్యాలీ జీన్స్ లా అంటారు. వీళ్ళిద్దరూ కలిపి తీసుకున్నటువంటి పాత్ర ఏ రకంగా ఉంటుందంటే క్యూబికల్ ఎన్క్లోజర్, ఒక గది ఆకారంలో కానీ లేదా ఒక డస్టర్ ఆకారంలో కానీ ఉండడం జరుగుతుంది. సో 6 ఫేసెస్ ఉంటాయి, 6 ముఖాలు ఉంటాయి. 6 ముఖాల లోపలికి మనకి లైట్ రేస్ పడడం జరుగుతుంది.
మరలా ఈ క్యూబికల్ ఎన్క్లోజర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ కూడా బాల్ లాగానే, స్పెరికల్ ఎన్క్లోజర్ లాగానే లోపల కాంతి కిరణాలని మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుతాయి. అవి ఒక తరంగాల వలె ప్రయాణిస్తాయి. కాంతి కిరణాలు చూపిస్తాను మీకు నేను. సో చూడండి, వేవ్స్ మాదిరిగా కాంతి కిరణాలు ప్రయాణించడం జరుగుతుంది. అవి 2 తరంగాలు ప్రయాణించినప్పుడు, 3 తరంగాలు ప్రయాణించినప్పుడు ఇదిగో లోపల ఇలా ప్రయాణిస్తాయి అన్నమాట. క్యూబికల్ ఎన్క్లోజర్ లోపల, గది లోపల. సో ఈ రకంగా ప్రయాణిస్తూ మనకు ఫైనల్గా ఇక్కడ ఎక్స్పాన్షన్ అంటే బ్లాక్ బాడీకి సంబంధించినటువంటి నియమం ఏ రకంగా వస్తుంది అంటే, కాంతి కిరణాలన్నీ వేవ్స్ మాదిరిగా ప్రయాణిస్తాయి. ఇక్కడ ఏ లాస్ తీసుకుంటారంటే స్టాటిస్టికల్ లాస్ తీసుకుంటారు, అంటే సాంఖ్యాక నియమం తీసుకుంటారు. కాంతి కిరణాలన్నీ ప్రయాణిస్తున్నప్పుడు ఎన్ని ప్రయాణిస్తున్నాయి 1 సెకన్ కాలంలో అని స్టాటిస్టిక్స్ను ఉపయోగిస్తారు. ఇప్పటి వరకు మనం ఫిజిక్స్లో ఎక్కడా కూడా స్టాటిస్టిక్స్ను ఉపయోగించలేదు. మీ సోదరులు ఉంటారు స్టాటిస్టిక్స్ వాళ్ళు, ఎంఎస్సిఎస్ వాళ్ళ ప్రాబబిలిటీ నేర్చుకుంటారు, సంభావ్యత నేర్చుకుంటారు. అంటే ఒక కాయిన్ ఎగరవేసాను అనుకోండి, పైకి హెడ్ పడుతుందా టైల్ పడుతుందా అంటే హెడ్ పట్టడానికి సంభావ్యత 1/2 ప్రాబబిలిటీ ఫర్ గెట్టింగ్ టైల్ అంటే టైల్ పట్టడానికి ప్రాబబిలిటీ 1/2. ఒక పాచిక ఎగరేసాను పైకి, నేను ఇలా తిప్పి పాచిక ఇలా వదిలేను, డైన్ వదిలేను. సో ప్రాబబిలిటీ ఫర్ గెట్టింగ్ ద నెంబర్ 1, 1 పట్టడానికి సంభావ్యత 1/6. మనం అక్కడక్కడ దాన్ని గుండాట అంటారు, చూస్తూ ఉంటాం. కాయిన్స్ ఇలా తిప్పుతూ వాడు ఇలా వదులుతాడు, ఆ గేమ్ ప్లే చేసేవాడు. అందులో మీకు ఏ నెంబర్ పడుతుందో ఆ నెంబర్ మీద వెయ్యండి అయ్యా అంటాడు. సో అప్పుడు అంటే మనకు అక్కడ 1 పట్టడానికి ప్రాబబిలిటీ 1/6, 2 పట్టడానికి ప్రాబబిలిటీ 1/6, 3 కూడా రావడానికి ప్రాబబిలిటీ 1/6, 4 పట్టడానికి 1/6, 5 పట్టడానికి 1/6, 6 పడటానికి 1/6. అంటే 1/6 + 1/6 + 1/6 + 1/6 అలా 6 సార్లు కలిపితే 1 వస్తుంది టోటల్ ప్రాబబిలిటీ. కాయిన్ ఎగరేసినప్పుడు 1/2 హెడ్ పట్టడానికి, టైల్ పట్టడానికి 1/2, 1/2 + 1/2 1. సో టోటల్ ప్రాబబిలిటీ ఇప్పుడు 1 ఉంటుంది. ఈ రకమైనటువంటి నియమాల్ని మనకు ర్యాలీ అండ్ జీన్స్ అనే ఇద్దరు సైంటిస్టులు ఉపయోగించుకుని వాళ్ళు ఇద్దరు కూడా ర్యాలీ జీన్స్ అనే బ్లాక్ బాడీకి సంబంధించినటువంటి ఒక ఈక్వేషన్ డెరైవ్ చేశారు. దట్ ఈక్వేషన్ ఈజ్ ఇక్కడ డిస్ప్లేలో మీకు చూపిస్తున్నాను, బాక్స్లో ఉంది. E lambda d lambda is equal to 8 pi kt by lambda power 4 into d lambda. Again, E lambda d lambda is equal to 8 pi kt by lambda power 4 into d lambda. K is Boltzmann constant. So the second law. Next, third one is Planck's radiation law. మూడవ నియమం ఏంటంటే బ్లాక్ బాడీకి సంబంధించినటువంటి థర్డ్ ఎస్సే క్వశ్చన్ ఏంటంటే ప్లాంక్స్ రేడియేషన్ లా, ప్లాంక్ వికిరణ నియమము. మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త చేయడం జరిగింది ఈ నియమాన్ని. సో ఫస్ట్ లా ఏమో వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, లాంబ్డా m into t is equal to కాన్స్టెంట్. సెకండ్ వన్ ర్యాలీ అండ్ జీన్స్ ఇద్దరు సైంటిస్టులు చేశారు బ్లాక్ బాడీకి సంబంధించినటువంటి లానే. E lambda d lambda is equal to 8 pi kt by lambda power 4 into d lambda. థర్డ్ లా ఈజ్ ప్లాంక్స్ రేడియేషన్, ఇంపార్టెంట్ లా. మా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి లా ఏంటంటే ప్లాంక్స్ రేడియేషన్ లా. ఈ మూడు నియమాల్లో ఎక్కువగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చెప్పేటువంటి ప్లాంక్స్ రేడియేషన్ లా. ఈ ప్లాంక్స్ రేడియేషన్ లాని 1900లో అంటే 1900, ఈ మిగిలిన రెండు నియమాలని 1899లో చేయడం జరిగింది. దీన్ని 1900 ఒక సంవత్సరం గడిచిన తర్వాత 1900లో మ్యాక్స్ ప్లాంక్స్ అనే శాస్త్రవేత్త ఈ బ్లాక్ బాడీకి సంబంధించినటువంటి ఒక నియమాన్ని డెరైవ్ చేయడం జరిగింది. ఇట్ ఈజ్ కాల్డ్ ప్లాంక్స్ రేడియేషన్ లా. సో ఇతను కొన్ని అజంప్షన్స్ తీసుకున్నాడు. ప్లాంక్స్ అనే శాస్త్రవేత్త 3 అజంప్షన్స్ తీసుకున్నాడు, 3 ఊహాగానాలు తీసుకున్నాడు, ఊహించుకున్నాడు అతను ముందుగా, డెరైవ్ చేసే ముందుగా. ఏంటంటే ఎవ్రీ బ్లాక్ బాడీ కంటైన్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్. అంటే ప్రతి బ్లాక్ బాడీలో కూడానంట చాలా అనంతమైనటువంటి సరళహరాత్మక డోలనాలు ఉంటాయి. సరళహరాత్మక డోలనాలు అంటే ఒక మెటాలిక్ బాబుని దారానికి కట్టారనుకోండి ఒక బాల్ని, దాన్ని అటు ఇటు ఆసిలేట్ చేస్తే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అంటారు దాన్ని, ముందుకి వెనక్కి కదులుతూ ఉంటే. సో ఆ రకమైనటువంటి సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్స్ బ్లాక్ బాడీలో చాలా ఉంటాయని ఊహించుకున్నాడు. ఇంకా ప్రతి బ్లాక్ బాడీకి కూడా అంటే అందులో ఉన్నటువంటి ప్రతి ఆసిలేటర్కి కూడా
ఎనర్జీ ఉంటుంది. దే కెన్ ఎమిట్ ఎనర్జీ ఆర్ అబ్జార్బ్ ఎనర్జీ ఇన్ డిస్క్రీట్ మేనర్లో ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి అనేసి తీసుకున్నారు ప్లాంక్ అనే శాస్త్రవేత్త. తర్వాత ఎనర్జీ అనేది వాటికి కంటిన్యూస్గా ఉండదు, కేవలం డిస్క్రీట్ మేనర్లోనే ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఆసిలేటర్స్ ఆ బ్లాక్ బాడీలో చాలా ఉంటాయి అని చూడండి. సో వాటి యొక్క ఎనర్జీని ఎంత చెప్పాడు అంటే ఈ సైంటిస్టు మ్యాక్స్ ప్లాంక్ అనే శాస్త్రవేత్త ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను మీకు. దట్ ఎనర్జీ వాల్యూ ఈజ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు NH nu. చూడండి, ఎనర్జీ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు NH nu అంటది. సో ఎప్సిలాన్ అంటే అక్కడ ఎనర్జీ ఆఫ్ ది ఆసిలేటర్, N అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేటర్స్, H ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ న్యూ ఈజ్ ఫ్రీక్వెన్సీ. సో ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు NH nu, అది మనకి తీసుకున్న బేసిక్ అజంప్షన్. సో ఎనర్జీ ఆఫ్ ది ఆసిలేటర్, అలాంటి చాలా ఆసిలేటర్స్ ఉంటాయి. ఒక ఆసిలేటర్ యొక్క ఎనర్జీ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు NH nu, N ఈజ్ నెంబర్ ఆఫ్ ఆసిలేటర్, H ఈజ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ అండ్ న్యూ ఈజ్ ఫ్రీక్వెన్సీ. సో దీన్ని తీసుకుని అతను ఒక డెరివేషన్ అయితే చేయడం జరిగింది. ఆ డెరివేషన్ నుంచి వచ్చినటువంటి ఈక్వేషన్, ఫైనల్ ఈక్వేషన్ మీకు నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. E lambda d lambda ఈజ్ ఈక్వల్ టు E ఈజ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 8 pi hc. H is Planck's constant, c is light velocity. 8 pi hc by lambda power 5 into 1 by e power hc by lambda kt minus 1 into d lambda. ఇది డెరివేషన్. ఈ డెరివేషన్ అంతా కలిపి మనకి ఎస్ఐ క్వశ్చన్గా 10 మార్కులు అడగడం జరుగుతుంది. నేను ప్రూఫ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ, ఎందుకంటే అదంతా ఈక్వేషన్ పార్ట్ కాబట్టి మీరు నోట్స్లో స్టెప్ బై స్టెప్ చూసుకుంటే అర్థమవుతుంది. ఏదైనా అర్థం కాని ఉంటే కనుక నాకు ఫోన్ చేసి అడిగితే నేను దాన్ని మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫైనల్లీ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ప్లాంక్స్ రేడియేషన్ లా ఈజ్ E lambda d lambda ఈజ్ ఈక్వల్ టు 8 pi hc by lambda power 5 into 1 by e power hc by lambda kt minus 1 d lambda. Right? It is called Planck's radiation law. Later, the next concept is, అక్కడ 3 SI questions అయినాయి, 3 SI questions. Green's displacement లా చెప్పాను, lambda m into t is equal to constant. రెండవది ర్యాలీ జీన్స్ లా చెప్పాను, E lambda d lambda is equal to 8 pi hc by kt into మనకి 8 pi kt by lambda power 4 into d lambda. Planck's radiation లో కొంచెం పెద్ద ఎక్స్పాన్షన్. E lambda d lambda is equal to 8 pi hc by lambda power 5 into 1 by e power hc by lambda kt minus 1 d lambda. 3 essays అయినాయి. దాని ముందు ఇనీషియల్ ఎస్ఐ కోసం కూడా చెప్పాను. టోటల్ 4 essays అయినాయి. తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పైరోమీటర్. PYROMETER. అసలు పైరోమీటర్ అంటే ఏంటండి అన్నప్పుడు మీకు థర్మామీటర్ అంటే ఉష్ణోగ్రతను కొలుసుకోవడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏమంటామంటే థర్మామీటర్ అంటాం. మనకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చిందనుకోండి, డాక్టర్ మన 4 కింద ఉంచుకోమంటారు. ఇప్పుడంతా కోవిడ్ సిచ్యువేషన్ లో అందరూ ఇంట్లో థర్మామీటర్లు ఉన్నాయి, పల్స్ ఆక్సిమీటర్లు ఉన్నాయి. థర్మామీటర్ ఏమో 4 కింద పెట్టుకుని మన ఉష్ణోగ్రత ఎంత ఉందనేది చెక్ చేసుకుంటాం. పల్స్ ఆక్సిమీటర్ లో మన హార్ట్ యొక్క పల్స్ ఎంత ఉంది, అదే విధంగా మన బ్లడ్ లో ఆక్సిజన్ శాతం ఎంత ఉంది, పల్స్ ఆక్సిమీటర్ అంటారు. ఆ రెండు కూడా ప్రతి ఇంట్లో ఇప్పుడు నిత్యం ఉండవలసినటువంటి వస్తువులు. సో ఇందులో థర్మామీటర్ ఒకటి. థర్మామీటర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మన యొక్క ఉష్ణోగ్రతను కొలుచుకోవడానికి. మన సాధారణ ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది బాడీది? 98.4 degrees ఫారెన్హీట్, 98.4 డిగ్రీలు ఫారెన్హీట్ ఉంటుంది మన బాడీ టెంపరేచర్ అమ్మ. అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి మన బాడీ మనకు సహకరించదు, పెయిన్స్ వస్తాయి బాడీలో, ఒక రకమైనటువంటి యాంగ్జైటీకి మనం గురవుతాం. సో మనం వర్క్ చెయ్యలేము, ఏదైనా ఫుడ్ తీసుకోవాలన్నప్పుడు ఫుడ్ తీసుకోలేము టెంపరేచర్ పెరిగినప్పుడు. అంటే మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చినట్టు టెంపరేచర్ పెరిగింది అంటే. సో ఆ రకమైనటువంటి టెంపరేచర్ కొలవడానికి మనం ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే థర్మామీటర్. సో ఇప్పుడు థర్మామీటర్ని టెంపరేచర్ కొలవడానికి ఉపయోగిస్తున్నాము. ఇప్పుడు థర్మామీటర్ కాదు, పైరోమీటర్ అంటున్నాను నేను. ఇది కూడా ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు పైరోమీటర్, కానీ మనం ఎప్పుడు చూడలేదు. వేటి ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారంటే
బ్లాక్ బాడీ యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. మరి ఏంటి సార్ బ్లాక్ బాడీ యొక్క ఉష్ణోగ్రతను కూడా థర్మామీటర్ మనం ఉపయోగించే థర్మామీటర్తో కట్టచ్చు కదండి మీరు, మళ్ళీ పైరోమీటర్ ఎందుకండి కనిపెట్టారు అంటే, థర్మామీటర్ మన యొక్క టెంపరేచర్ తక్కువ కాబట్టి దాంతో కొలవడానికి ఉపయోగపడుతుంది, ఎంతో రీడింగ్ చెప్పగలుగుతున్నాం. ఇదే థర్మామీటర్ని తీసుకెళ్ళి బ్లాక్ బాడీ మీద పెట్టామనుకోండి, పగిలిపోతుంది థర్మామీటర్. థర్మామీటర్ అనేది గాజుతో తయారు చేయబడింది. గాజు ఎంతవరకు తట్టుకోగలదు టెంపరేచర్ని? 100 లేదా 200 లేదా 300. మరి బ్లాక్ బాడీ యొక్క ఉష్ణోగ్రత 500 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటాయి. 500 నుంచి 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటాయి బ్లాక్ బాడీస్ యొక్క ఉష్ణోగ్రతలు. మరి వాటి యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి థర్మామీటర్ ఉపయోగిస్తే సహకరిస్తుందా అంటే, ఉపయోగపడుతుందా అంటే పగిలిపోతుంది. కాబట్టి వీ విల్ యూజ్ పైరోమీటర్. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నాను పైరోమీటర్ని. సో పైరోమీటర్ అది రెడ్ పెన్తో రాశాను కదా. ఈ పైరోమీటర్లు 2 రకాలమ్మ. ఒకటి టోటల్ రేడియేషన్ పైరోమీటర్, రెండవది ఆప్టికల్ పైరోమీటర్. సో ఇది రెండు కూడా బ్లాక్ బాడీస్ యొక్క ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగపడతాయి. ఒకటి టోటల్ రేడియేషన్ పైరోమీటర్ అంటారు, రెండవ దాన్ని ఆప్టికల్ పైరోమీటర్ అని అంటారు. సో టోటల్ రేడియేషన్ పైరోమీటర్ని ఎవరు కనిపెట్టారు అంటే, ఫెరీ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. ఫెరీస్ బ్లాక్ బాడీ చెప్పాను చూడండి, ఆ సైంటిస్టే ఇంకొక ఇన్స్ట్రుమెంట్ని కూడా కనిపెట్టాడు, టోటల్ రేడియేషన్ పైరోమీటర్ని. 2 రకాలని చెప్పాను కదా నేను పైరోమీటర్స్. అంటే బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్ను కొలవడానికి ఉపయోగించేటువంటి పైరోమీటర్లు 2 రకాలు, టోటల్ రేడియేషన్ పైరోమీటర్, ఆప్టికల్ పైరోమీటర్. ఇందులో ఉన్నటువంటి మొదటి రకమైనటువంటి టోటల్ రేడియేషన్ పైరోమీటర్ని ఫెరీ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. అతని పేరు మీదుగా దాన్ని ఫెరీస్ టోటల్ రేడియేషన్ పైరోమీటర్ అంటారు. డయాగ్రామ్ ఆ రకంగా ఉంటుంది, దానిలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఈక్వేషన్స్ ఉంటాయి. సో ఎస్ఐ క్వశ్చన్లో దీన్ని కూడా అడగచ్చు, లేదా షార్ట్ ఆన్సర్గా అడగచ్చు. సో ఇట్ ఈస్ కాల్డ్ ఫెరీస్ టోటల్ రేడియేషన్ పైరోమీటర్. ఇక రెండవ రకం ఏంటంటే ఆప్టికల్ పైరోమీటర్. సో ఆప్టికల్ పైరోమీటర్ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఈ రకంగా ఉంటుంది, ఇంచుమించుగా అదే రకంగా ఉంటుంది. సో లోపల ఉన్నటువంటి పరికరాలు మారితే, ఇక్కడ బల్బ్ ఉంటుంది, లోపల ఫిలమెంట్ ఎఫ్ ఉంది చూడండి, బల్బు చూపిస్తాను మీకు, అదిగో ఎఫ్ అన్నాను చూడండి, ఫిలమెంట్ ఉంది లోపల. సో ఇట్ ఈజ్ కాల్డ్ ఆప్టికల్ పైరోమీటర్. ఈ ఆప్టికల్ పైరోమీటర్ని ఎవరు కనిపెట్టారు అంటే, మోర్స్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు. దీనికి సహకరించింది ఎవరంటే, హాల్బోర్న్ అండ్ కాల్బామ్ అనే శాస్త్రవేత్తలు సహకరించారు. ఫస్ట్ పేరాలో ఉంటుంది అది. దీన్ని ఏమంటారు అంటే ఆప్టికల్ పైరోమీటర్. సో ఆప్టికల్ పైరోమీటర్ మోర్స్ అనే శాస్త్రవేత్త కనిపెట్టారు. ఇందులో ఫిలమెంట్ ఉందని చెప్పాను కదా, మధ్యలో బల్బు ఉందని చెప్పాను కదా, బల్బులో ఫిలమెంట్ మిస్ అవుతుంది అన్నమాట, కొంత సమయం తర్వాత అదృశ్యం అవుతుంది. అంటే మన కంటికి అదృశ్యమైనట్టు కనిపిస్తుంది, అదృశ్యం కాదు కానీ అదృశ్యమైనట్టు కనిపిస్తుంది. సో దాన్నే డిజపీరింగ్ అంటారన్నమాట, అదృశ్య. డిజపీరింగ్ అంటే డిజపీరింగ్ ఆప్టికల్ పైరోమీటర్ అని కూడా దీనికి పేరు. ఎందుకంటే మన కంటికి ఆ పైరోమీటర్ అనేది డిజపీర్ అయినట్టు, మనకి మిస్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ కాల్డ్ డిజపీరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్. దీన్ని అదృశ్య తీగ, దృశ్య పైరోమీటర్ అని కూడా అంటారు. డిజపీరింగ్ ఫిలమెంట్ ఆప్టికల్ పైరోమీటర్, it was constructed by scientist Morse and improved by Halborn and Kahlbaum. And the last concept in this unit అంటే క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్లో మీకు ఇంకా లాస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇట్ ఈజ్ ద లాస్ట్ కాన్సెప్ట్ ఈజ్ సోలార్ కాన్స్టెంట్, సౌర స్థిరాంకము. లాస్ట్ కాన్సెప్ట్ ఇది 5 minutesలో కంప్లీట్ అవుతుంది. సో అసలు ఇప్పుడు మనకి లాస్ట్ కాన్సెప్ట్ సోలార్ కాన్స్టెంట్ అంటే ఏంటండి? సో మనకు అసలు సోలార్ కాన్స్టెంట్ని మనం ఎలా కట్టచ్చు అన్నప్పుడు, మనకి ఇప్పుడు సోలార్ కాన్స్టెంట్ అంటే సూర్యుడు తీసుకున్నాము, భూమి తీసుకున్నాము. సూర్యునికి భూమికి మధ్యలో చాలా స్పేస్ ఉంది, చాలా గ్యాప్ ఉంది. మనకి ప్లానెట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్లానెట్స్ ఉన్నాయి. సూర్యుడి దగ్గర నుంచి మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి. సోలార్ సిస్టంలో మొత్తం సౌర వ్యవస్థలో ఉన్నటువంటి మొత్తం గ్రహాల సంఖ్య 9. ఈ 9లో మనకి మన 3వ ప్లానెట్ ఏంటంటే ఎర్త్. ఓకే, సో థర్డ్ ప్లానెట్ మనం ఎర్త్ తీసుకున్నప్పుడు, ఈ రెండిట్లకి మధ్యలో, సన్కి ఎర్త్కి మధ్యలో చాలా స్పేస్ ఉంది, చాలా దూరం ఉంది.
ఆ దూరం ఎంతంటే 144 ఇంటూ 10⁹ కిలోమీటర్స్. ఈ దూరము తీసుకున్నప్పుడు మనం ఒక బ్లాక్ బాడీ తీసుకోండి ఎర్త్ మీద. ఏమంటున్నాడంటే సోలార్ కాన్స్టెంట్ అంటే డెఫినేషన్ ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందంటే ఇక్కడ ఒక బ్లాక్ బాడీని తీసుకెళ్ళంటే భూమికి సూర్యునికి ఎక్కడో పైన ఉన్నటువంటి సూర్యునికి మధ్యలో ఉంచాలంట. అంటే చాలా డిస్టెన్స్ ట్రావెల్ చేసుకుని పైకి తీసుకెళ్ళిపోవాలన్నమాట. దీన్ని తీసుకెళ్ళిపోయి అటు సూర్యుని దగ్గర నుంచి బ్లాక్ బాడీకి ఎంత దూరం ఉందో బ్లాక్ బాడీ నుంచి మన భూమికి అంతే దూరం ఉండేలా చూసుకోవాలి. అంటే మధ్యలో తీసుకెళ్ళి పెట్టాలి. దేన్ని? బ్లాక్ బాడీ. బ్లాక్ బాడీ అంటే చెప్పాను మీకు నేను, చాలా నల్లగా ఉంటుంది. ఇట్ అబ్జార్బ్స్ ఆల్ రేడియేషన్స్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్ అండ్ ఇట్ ఎమిట్స్ ఆల్ రేడియేషన్స్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. సో అలాంటి బ్లాక్ బాడీ మధ్యలో పెట్టినప్పుడు 1 సెకన్ కాలంలో యూనిట్ ఏరియా ఎన్ని సూర్య వికిరణాలను అబ్జార్బ్ చేసుకుంటుందో దాన్ని సోలార్ కాన్స్టెంట్ అంటారు. సో ఇప్పుడు ఈ సోలార్ కాన్స్టెంట్ విలువ ఎంత ఉంటుంది అంటే మీకు ఇక్కడ చూపిస్తాను. S ఈజ్ ఈక్వల్ టు దట్ సోలార్ కాన్స్టెంట్ వాల్యూ. S ఈజ్ ఈక్వల్ టు 1340 వాట్ మీటర్ మైనస్ 2 యూనిట్స్. సోలార్ కాన్స్టెంట్ S ఈజ్ ఈక్వల్ టు 1340 వాట్ పెర్ మీటర్ స్క్వేర్ లేదా వాట్ మీటర్ మైనస్ 2 అని రాస్తాము. ఎలా రాసినా పర్లేదు. వాట్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ వాట్ మీటర్ మైనస్ 2. ఇంకొక రకంగా చెప్పాలంటే క్యాలరీస్లో CGS యూనిట్స్లో చెప్తే సోలార్ కాన్స్టెంట్ వాల్యూ 1.92 క్యాలరీస్ సెంటీమీటర్ మైనస్ 2 మినిట్ మైనస్ 1. ఈ సోలార్ కాన్స్టెంట్ని కట్టడానికి అంటే సౌర స్థిరాంకాన్ని కట్టడానికి మరి ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తారు సార్? మన బాడీ టెంపరేచర్ కట్టాలంటే నా బాడీ టెంపరేచర్ కట్టాలి అంటే థర్మామీటర్ ఉపయోగిస్తాం. మీ బాడీ యొక్క ఉష్ణోగ్రతను కావాలంటే థర్మామీటర్ ఉపయోగిస్తాం. మరి బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్ కట్టాలంటే ఇప్పుడే చెప్పాను మీకు నేను ఏం ఉపయోగిస్తామని చెప్పానంటే పైరోమీటర్ ఉపయోగిస్తామన్నాం. కృష్ణ వస్తువు యొక్క ఉష్ణోగ్రతను కట్టాలంటే బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్ కట్టాలి అంటే పైరోమీటర్ ఉపయోగిస్తాం. మరి సోలార్ కాన్స్టెంట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. బ్లాక్ బాడీ నియర్లీ 1000 డిగ్రీ సెంటిగ్రేడ్. మరి సూర్యుని యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అంటేనమ్మా సర్ఫేస్ దగ్గర 6000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది. మరి సెంటర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, కోర్ దగ్గరికి వెళ్ళారనుకోండి 20 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అసలు మన ఊహకే అందట్లేదు చూడండి. అసలు 100 డిగ్రీల సెంటిగ్రేడ్ అంటేనే నీరు మరుగుపోతూ ఉంటాయి, మనం చేయి పెడితే కాలిపోతుంది. అలాంటి 500 డిగ్రీల సెంటిగ్రేడ్ బ్లాక్ బాడీ అంటే ఇంకా ఎక్కువ. మరి అలాంటిది సోలార్ కాన్స్టెంట్ అంటే నియర్లీ 20 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటున్నాను. అలాంటి దాన్ని కట్టాలంటే పైరోమీటర్ కూడా ఉపయోగపడదమ్మా. అది కూడా పగిలిపోతుంది అక్కడ. అప్పుడు ఏం ఉపయోగిస్తారంటే పైరో హీలియోమీటర్. చూడండి, పైరోమీటర్ కాదు, పైరో హీలియోమీటర్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ సోలార్ కాన్స్టెంట్ అని ఆసెట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు చాలా సార్లు అడిగాడు. అంటే పీజీ సెట్ రాసినప్పుడు మీరు సోలార్ కాన్స్టెంట్ని కట్టడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ ఏంటి? థర్మామీటర్ ఇస్తాడు, పైరోమీటర్ ఇస్తాడు, పైరో హీలియోమీటర్ ఇస్తాడు. సాధారణంగా పైరోమీటర్ అనుకుని పైరోమీటర్ పెడతాం, కానీ కాదు, పైరో హీలియోమీటర్. ఎలా ఉంటుందో మీకు డయాగ్రామ్ చూపిస్తాను చూడండి. సో ఆ రకంగా ఉంటుందమ్మా పైరో హీలియోమీటర్. ఇన్స్ట్రుమెంట్ నేను డయాగ్రామ్లో వేసాను, మీకు మెటీరియల్లో కూడా పంపించాను. దీన్ని ఎవరు నిర్మించారు అంటే యాంగ్స్ట్రామ్ అనే శాస్త్రవేత్త నిర్మించడం జరిగింది. సో యాంగ్స్ట్రామ్ అనే అతని పేరు మీదుగా దీనికి ఏం పేరు పెట్టారంటే యాంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్ అని పేరు పెట్టారు. పైరో హీలియోమీటరే ముందు అతను సైంటిస్ట్ నేమ్ పెట్టారు యాంగ్స్ట్రామ్ అని. సో ఇట్ ఈస్ కాల్డ్ యాంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్. సో ఈ యాంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్ అనేది సోలార్ కాన్స్టెంట్ని కట్టడానికి ఉపయోగపడుతుంది.